ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ని ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ అ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ అ హ్యాపీ న్యూ ఇయర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో శాసనసభకు ఎన్నికలు, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోనూ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఒక విశేషం ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్ని ఒక నెల రోజుల ముందు నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 20 నాటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి 10-15 మధ్యలో ఆంధ్ర తెలంగాణలో శాసనసభకు, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్కి ఇరు రాష్ట్రాల్లో కూడా జరిగే అవకాశం కనపడుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఫుల్ జోష్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కోల్పోయి ఘోర పరాజయం పొందిన తరుణంలో జోష్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ త్వరలో ఒక నెల ముందే ఎన్నికలు పెడితే వేడివేడిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీతో లోక్సభ సీట్లు కూడా కైవసం చేసుకోవచ్చని మరొక అంశం కూడా ఉంది. జనవరి 22న అయోధ్యలో రామ జన్మభూమి, అక్కడ రాముని యొక్క ప్రాణ ప్రతిష్టను ప్రధానమంత్రి మోదీ చేయబోతున్నారు. ఇక 22 నుంచి భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి రోజుకి 1000 రైళ్లలో భక్తులు రాబోతూ ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కొంతమందిని, పేదలను, అలాగే వృద్ధులను ఉచితముగా అయోధ్యకు యాత్రకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒక పక్క రామ జన్మభూమి, మరో పక్క ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో సాధించిన విజయం వేడి చల్లారక ముందే త్వరగా ఎన్నికలు పెడదామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక నెల రోజుల ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి తదనుగుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుని అభ్యర్థుల జాబితాకు తుది రూపం ఇవ్వటం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన గెలుపుకి గల కారణాలేంటి, ఎలా గెలిచాడు, ఆనాటి పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయా, మరి ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేనప్పుడు ఆయన గెలిచే అవకాశం ఉన్నదా అని రాజకీయ పార్టీలు, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా చర్చనీయాంశమైంది. మొట్టమొదటిది కేసీఆర్. ఇది చాలా సుస్పష్టం. జగన్మోహన్ రెడ్డి విజయానికి కేసీఆర్, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది. దానికి కూడా కారణం ఉంది. చంద్రబాబు నాయుడు అనవసరంగా 2018లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా మాత్రమే ఉంది. నామమాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టులతో కలిసి ఒక మహాకూటమిని ఏర్పరిచి కేసీఆర్ను ఓడించే ప్రయత్నం చేయటం వల్ల కక్షగట్టుకుని నా రాష్ట్రానికి వచ్చి నన్నే ఓడగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తావని చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని సంకల్పంతో, కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి మీద ఏం ప్రేమ లేదు, అక్కడ చంద్రబాబు నాయుడు మీద ద్వేషం, ఆయన మీద కక్ష. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గెలవాలనే వ్యూహానికి ఇక్కడి నుంచి మంత్రులను పంపించాడు ఆంధ్రప్రదేశ్కి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఇంకా కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళి ప్రచారము చేసి తెలుగుదేశం ఓటమికి తమ వంతు కృషి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు. అంతేకాకుండా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు హైదరాబాదు చుట్టుపక్కల పరిశ్రమలు స్థాపించారు, వ్యాపారాలు చేస్తున్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు.
వాళ్ళందరినీ పిలిచి మీరు మీ మీ నియోజకవర్గాలలో మీ ప్రభావితం చేసి మీ కులాల ద్వారా, మీ సంపద ద్వారా, మీ పరిచయాల ద్వారా, మీ బంధుత్వం ద్వారా చంద్రబాబు నాయుడిని ఓడించమని వాళ్ళపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్ర రాయలసీమ పారిశ్రామికవేత్తలను, బడా వ్యాపారవేత్తలను ఒత్తిడికి గురి చేసి ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఓటమికి కేసీఆర్ తన వంతు కృషి చేశాడు.